ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం తగదు. వైద్య కళాశాలలను ప్రభుత్వం నడపడానికి ఇబ్బంది ఏమిటి? మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత ఇసుక పేదలకు అందడం లేదు. కొంతమందికి ఉచిత ఇసుక వ్యాపారంగా మారింది. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం ఒక్క కుటుంబానికి కూడా అందలేదని అన్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారుడికి ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీ నేటికి కూడా నెరవేరలేదని అన్నారు. డ్వాక్రా సంఘంకు రుణాలు ఊసేలేదన్నారు. సూపర్ 6లో భాగమైన మహిళలకు 1500 రూపాయల ఆర్థిక సాయం, దీపం పథకం, నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, రైతులకు రైతు భరోసా, విద్యార్థులకు తల్లికి వందనం తొలి ఏడాదిలో ఎవరికీ రాలేదని వివరించారు. ఫీజు రియంబర్స్మెంట్స్ అనేది కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంజూరైన పథకమని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు సంక్షేమమేమీ లేదన్నారు. వీళ్ళ ఉన్నత విద్యకి వీళ్ళు అడ్డుపడుతున్న మహా విద్రోహులు. ఎప్పటి నుంచో పైగా ఈ ఉన్నత విద్యకి స్కాలర్షిప్ ఇచ్చినట్లయితే సగం స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, సగం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది లేదు. వీళ్ళు ఇవ్వకపోగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని కూడా తీసుకోవట్లేదు వీళ్ళ గురించి. కాబట్టి జీరో నెంబర్ 77 అన్నది ఇవ్వలేదు. అలాగే కుల మత వివాహాల ప్రోత్సాహకం 3.5 లక్షలు ఇచ్చేవారు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు అది జగన్ తీసేశాడు. మీరు కూడా అదే పందాల్లో నడుస్తూ ఉన్నారు. తర్వాత ల్యాండ్లెస్ పూర్కి 1 ఎకరం ల్యాండ్ ఇచ్చేవారు ఇంతకుముందు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసేశారు. మీరు కూడా దాన్ని సరిచేయలేదు. అలాగే 20 పథకాలు ఉన్నాయి. దాంట్లో ఏది కూడా మీరు చేయలేదు. తర్వాత ఎస్సీ లోన్లు, బీసీ లోన్లు. ఎస్సీ లోన్లు, బీసీ లోన్లకు వచ్చేటోడికి ఎస్సీ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఇస్తారని చెప్పి ఎస్సీ యువత అంతా ఎదురు చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు. నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ ఫర్ ఫైనాన్షియల్ కమిషన్, ఎన్ఎస్ఆర్ అండ్ ఎన్ఎస్ఎఫ్డిసి, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాని ద్వారా లాస్ట్ టైం మీరు కార్లు ఇచ్చారు. థ్యాంక్ యూ చంద్రబాబు అని రాయించుకున్నారు. దాని తరపు నుంచి కూడా మీరు ఈ సంవత్సరం లోన్స్ ఇవ్వట్లేదు. పైగా సబ్సిడీలు మొత్తం భారతదేశం అంతా కూడా సబ్సిడీలు ఇస్తున్నారు ఎస్సీలకి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా పరిశ్రమలకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి లక్ష నుంచి 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల వరకు కొల్యూటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వడం, దానికి సంబంధించి 40% సబ్సిడీలు ఇవ్వడం. ఆ సబ్సిడీలు ఎస్సీలకి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇంకా అన్నింటికన్నా దారుణం ఏంటంటే, ఇది కొంచెం మీరు నిన్న చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఏమంటే నేనే విభజన చేసి మాదిగ మాలల మధ్య విభజన చేసి నేను సాధించాను అని చెప్పుకున్నా. సిగ్గు ఉండాలి. కలిసి ఉన్న ఒక అంటరానితనం అనే ప్రక్రియ ద్వారా కలిసి ఉన్న మాలమాదిగలను విడదీసి అది పెద్ద గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారు. దీనివల్ల మా మధ్య చిచ్చులు పెట్టి అధికారం పొందడమే మీ యొక్క ఉద్దేశం అన్నది మా అందరికీ తెలుసు.